సో, మన ధ్యాన మిత్రులు చాలామంది ధ్యానంలో కూర్చోగానే రెండో రోజో, మూడో రోజో మొదలుపెట్టేస్తారు. ఏమనంటే, నాకు ధ్యానంలో వివేకానందుడు కనిపిచ్చాడు, నాకు ఓషో కనిపిచ్చాడు, బుద్ధుడు కనిపిచ్చాడు అని చెప్తూ ఉంటారు. అయితే అవన్నీ ఎంత నిజం అనేది పక్కన పెడితే, అవన్నీ అసలు ఎక్కడి నుంచి వస్తున్నాయో చూద్దాం. ఏంటంటే మనకి ఎదుటివారు కొంతమంది సీనియర్స్‌కి కొంతమందికి నిజంగానే కనిపిచ్చుంటారు. అయితే వాళ్ళకి కనిపిచ్చారు గదా! వివేకానందుడు కనిపిచ్చాడు, లేదా బుద్ధుడు కనిపిచ్చాడు, ఓషో కనిపిచ్చాడు అనగానే, అరే! ఓషో కనిపిచ్చాడా నీకసలు ఎంత గ్రేట్ అసలు ఎంత గొప్ప అని ఎదుటి వాళ్ళు పొగడం చూసి నాకు కూడా కనిపిచ్చాడు. ఏదో ఒక చిన్న ఫీలింగ్ మైండ్‌లో పడిపోద్ది. నేను గూడా అంతటి స్థితికి ఓషో నాకు ఎదురుగా వచ్చి కూర్చునేంత ధ్యానం నేను చేయాలని ఆ రోజు ఆ సభలో ఫిక్స్ అయిన మన మైండ్ ఏం చేస్తదంటే, అంత గొప్ప స్థాయికి చేరుకోవాలని సబ్‌కాన్షియస్‌గా ఒక లక్ష్యం ఏర్పరచుకుంది. వెంటనే నువ్వు ఒక వారం రోజులు, 10 రోజులు ధ్యానం మనందరం చేసిన తర్వాత వెంటనే ఏమంటుంటామంటే, నాకు కూడా ఓషో కనిపిచ్చాడు. నాకింక బుద్ధుడు కనిపిచ్చాడు. అంతకుముందున్న శ్రీకృష్ణుడు, శ్రీరాముడు కూడా కనిపిచ్చాడు అని అంటుంటావు. అసలు కొంతమందికి కనిపిచ్చి మాట్లాడారని, వాళ్ళతో టైమ్ స్పెండ్ చేస్తున్నారని కూడా అంటుంటారు. ఓషో దీనికి వివరణ ఇస్తారు. అదేంటంటే మనం ఏదైతే కోరుకుంటుంటామో అదే మనకు కలల రూపంలో వస్తుంది. ఎందుకంటే మన మనసు బాగా అతిగా ఒకటి కోరుకోవడం, అది రియల్ లైఫ్‌లో జరగకపోతే మన మనసు కోరికకి, మన మైండ్‌కి మధ్య ఒక సంఘర్షణ ఏర్పడిద్ది. ఒక ఇల్యూజన్స్‌లోకి మనం పడిపోయి మన యొక్క ఈ రియల్ లైఫ్ అంటే ఈ భూమి మీద లైఫ్‌ని మనం సరిగ్గా లీడ్ చేయలేం. మన యొక్క కోరికలేమో ఎక్కడెక్కడో ఉన్నాయి. అవి తీరాలి, అవి తీరాలి, ఇప్పుడు జరిగిపోవాలి అని అనుకుంటాం. కానీ అవి తీరట్ల. అప్పుడేందంటే మన ఆలోచన ఎంత యొక్క ఫ్రీక్వెన్సీతో ఉందో, అంటే ఎంత ఎనర్జీతో ఉందో, ఆ ఎనర్జీ డైమెన్షన్‌కెళ్ళి ఆ కోరిక తీరితే మనం ఎలా ఫీల్ అవుతామో, అదంతా జరిగి మళ్ళీ ఈ డైమెన్షన్‌లో ఎప్పుడు కలలు నిద్రపోతున్న టైంలో కలల రూపంలో వచ్చి మన మైండ్, మన మనసనేది శాంతిస్తది. ఓకే. ఇది నాకు కలొచ్చింది. నేను ఏదైతే అనుకున్నానో అది నా కల్లో జరిగింది అంటుంటాం గదా! కల్లోనే ఎందుకు జరిగిందంటే, అది రియల్ లైఫ్‌లో జరగట్లేదు. కానీ మన మనసేమో బాగా కోరుకుంటుంది. ఈ సంఘర్షణ అనేది తగ్గించడం కోసం మనము ఎంత కాదనుకున్నా ఒక 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 100 సార్లు కోరుకుంటే దానికి ఒక ఫ్రీక్వెన్సీతో ఆ థాట్ ఉంటది. ఏమంటారు వాటిని? థాట్ ఫార్మ్స్ అంటారుగా. ఆ థాట్ ఫార్మ్‌కి ఎంత ఫ్రీక్వెన్సీ ఉందో ఆ లోకంలోకి, ఆ డైమెన్షన్‌లోకెళ్ళి మనము ఆ అనుభవాన్ని అనుభవించి వస్తామనమాట. అది ఏ అనుభవం అయినా సరే. సో, అలా ఇప్పుడు ఈళ్ళేం కోరుకుంటున్నారు? నాకు బుద్ధుడు కనిపిచ్చాడు, వివేకానందుడు కనిపిచ్చాడని ఒక థాట్ ఉంది గదా! సో, ఎక్కువ రోజులైతే మైండ్‌లో సంఘర్షణలు ఏర్పడి, ఇల్యూజన్స్ ఏర్పడి మనము ఒక ఒక మెంటల్ స్టేట్ అదొక రకమైన మెంటల్ స్టేట్‌కి ఎళ్తుంటాం కదా! సో, అలా జరగకుండా ఉండడం కోసమే ఈ కళల రూపంలో ఎళ్లి వివేకానందుడిని, బుద్ధుడిని కలిసి రావడము, అదే నిజమని నమ్మడం. ఇంకా చెప్పాలంటే మైండ్ ప్లే. అసలకి చాలామందికి ఇంకా డీప్‌గా చెప్పాలంటే ధ్యానమే సరిగ్గా కుదరదు. ధ్యానం చేస్తున్న ఒక గంట సేపు ధ్యానంలో కూర్చొని గంట ధ్యానం కుదిరిందని అనుకుంటున్నాం. కానీ గంట సేపు ధ్యానంలో మనకి ఖచ్చితంగా లెక్క పెడితే ఒక్క నిమిషం గూడా ఉండదు. అంటే ప్రతి శ్వాసని గమనించాలి. ప్రతి శ్వాసలో లోపల ఏమీ మాట్లాడుకోకుండా ప్రతి శ్వాసని ఎప్పుడైతే గమనిస్తామో అది మాత్రమే కౌంట్. మిగిలిందంతా ఆలోచించాం గదా! ఒక్క ఆలోచన 100 పిల్ల ఆలోచనలు పుట్టిస్తది. వాటి వెనక కొట్టుకుపోతూనే ఉన్నాం మనం. అసలు ధ్యానమే సరిగ్గా చేయట్లా. ఆ ధ్యానంలో మనం శూన్య స్థితికెళ్ళి, ఇంకా కొనసాగిన తర్వాత సమాధి స్థితికెళ్ళి, అప్పుడు ఇంకా కొంత ఎనర్జీని తీసుకున్నాక నిజంగా మనకొక పర్పస్ ఉండి, మన ద్వారా ఇక్కడున్న వాళ్ళకి జ్ఞానం అందుతుంది అని మాస్టర్స్ భావించిన క్షణం నిజంగా వాళ్ళు కనిపిస్తారు. కానీ అసలు ఇంత ధ్యానమే చేయట్లా. వీళ్ళందరూ ఎలా కనిపిస్తారు మనకి? మనం మన మన అన్నయ్యలు, కొంచెం జాబ్ చేసే అన్నయ్యలు, మన అక్కలు, పిన్నులు వీళ్ళే వాళ్ళు గనక ఒక జాబ్‌లో ఉండి, ఒక వ్యవసాయం పనుల్లో బిజీగుంటే వాళ్ళ దగ్గరికే మనం వెళ్ళలేము. అంత బిజియెస్ట్ పర్సన్ ఒక ఆంజనేయ స్వామి మనకెందుకు కనిపిస్తాడు? ఆంజనేయ స్వామి ఈ భూమి మొత్తానికి ఇన్‌చార్జ్. ఆయన మనకెలా కనిపిస్తాడు? కనిపించొచ్చు. కానీ నీ అర్హతేంటి? మనకున్న అర్హతేంటి? ఒక సీఎంని మనం ఉట్టిగనే కలవం. ఒక పీఎంని గలవాలంటే ఇంకా కష్టం. అదే వైట్ హౌస్‌లో ఉన్న అమెరికా ప్రెసిడెంట్‌ని గలవాలంటే ఇంకా కష్టం. ఊరికే గలవరు గదా! ఒక మెగాస్టార్ చిరంజీవి. ఎంతో పర్పస్ ఉండాలి. చాలా రీజన్ ఉండాలి. మనం ఎన్ని పనులున్నా ఆపుకొని ఒక్క 5 నిమిషాలు మనకి కలవడానికి ఎన్ని ఏర్పాట్లో. మరి అలాంటిది ఒక మనుషుల్ని కలవడానికే ఇంతైతే దేవుళ్ళని ఉట్టిగనే కలిసేస్తామా? సో, ఇలాంటి భ్రమల్లో ఉండొద్దు. వాళ్ళు కనిపిస్తే ఎవరైనా ఊకే వచ్చి పదే పదే మైండ్ తింటూ నా ధ్యానానుభవం తెలుసా? నాకు ఈయన కనిపిచ్చాడు, ఆయన కనిపిచ్చాడంటే, అవునా? సరే అండి. ఎంత గొప్ప అనుభవం. థాంక్ యూ సో మచ్ అని మనం లైట్ తీసుకోవాలి. అంతేగాని వాళ్ళకున్న లక్ష్యమే మనం పెట్టుకోవద్దు. పత్రి సార్‌తో ఒకాయన ఒకప్పుడొచ్చాట.
నేను ఒకరోజు సూర్యుడితో మాట్లాడాను అని చెప్పాడట. ఓహ్! అవునా! ఎంత గొప్ప ఎక్స్‌పీరియన్స్, ఇంతవరకు నేనెప్పుడు ఈ అనుభవం పొందలేదు అన్నారట. పత్రిజీ అన్నారంట ఈ ఆన్సర్. చూడండి, ఆయన అంత సాక్షిభావంతో విన్నాడు. కానీ అక్కడే వదిలేస్తాడాయన. అంతేగాని నేను కూడా సూర్యుడితో మాట్లాడతాను లక్ష్యమా, సూర్యుడినే తిప్పేస్తాడు పత్రిజీ. అలాంటిది కానీ ఆయన ఎంత ఆశ్చర్యమో, అసలు నేను ఈ అనుభవమే పొందలేదన్నారట. సో, ఆయనెంత సాక్షిభావంగా ఉన్నారో, మనం అంతే సాక్షిభావంగా వాళ్ళందరిని వినాలి, కానీ వదిలేయాలి. అంతేగాని వాళ్ళతో పాటుగా వాళ్ళకున్న లక్ష్యాలు మనం పెట్టుకోకూడదు. పెట్టుకుంటే అసలు లక్ష్యం ఏంటి? ప్రతి శ్వాసని గమనించడం, శూన్య స్థితికి చేరుకోవడం. అసలు లక్ష్యం పక్కకెళ్ళి ఇవన్నీ మనకొచ్చి కూర్చొని వీటిలో ఈ ఇల్యూజన్స్‌లో పడిపోతున్నాం. అందరినీ ధ్యాన ప్రచారం చేసి ఇల్యూజన్స్ నుంచి బయటికి రావాలి, సరైన జ్ఞానం అందించాలనుకుంటున్నాం మనమే, మనకే సరైన జ్ఞానం లేదు. మనమే వాటిల్లో కొట్టుకుపోతే ఎలా? కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, సరైన ధ్యానం చేయాలి. ఆనాపానసతి ధ్యానం చేయాలి. సరైన నాలెడ్జ్ మనం మాట్లాడితే పక్క వాళ్ళు ఇల్యూజన్స్‌లో పడిపోకూడదు. కొంచెం స్వేచ్ఛ రావాలి. మనం ఇచ్చే మాట ద్వారా కొంచెం స్వేచ్ఛ, కొంచెం జ్ఞానం ఏదో ఒకటి రావాలి. లేకుంటే అసలు ఏమీ రాకుండా నోరు మూసుకొని కూర్చోవాలి. అంతేగాని అనవసరమైన విషయాలు చెప్పకూడదు. సో, ఇది ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకున్న విషయం. థ్యాంక్ యూ సో మచ్.